మీరు పుట్టక ముందు కనీసం డబ్బులైనా ఉండేరా? మీరు పుట్టిన తర్వాత కనీసం చేతిలో రూపాయి లేకుండా పోయింది. ఎందుకంటే మన వాళ్ళు వెళ్ళేటప్పుడు రిలయన్స్ అంబానీ మన వాళ్ళలాగా వెళ్తున్నారు కాలేజీలకి. మా నాన్న సంపాదన ఎంత వీళ్ళు చేసింది ఎంత, ఎక్కడ తగ్గించుకోవాలి, ఈ ఖర్చులు ఎందుకు, మా నాన్న మీద బడ్డెని పడుతుందేమో, ఇవేమన్నా బుర్రక పని చేస్తున్నాయా? ఈ సోగ్గాడు చదివి ఈ సోగు చదువు గట ఐఫోన్ కొనకపోతే అన్నాడట, రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళను అన్నాడట. వెళ్ళకపోతే 2 గేదెలు కొనేస్తారు అంతే, పెద్ద సీనియం లేదు, గుర్తుపెట్టుకో. రేపు నుంచి నేను వెళ్ళనన్నాడట. వెళ్ళకపోతే అడుగుతున్నాను, ఎవరి కోసం చదువుతున్నావు? మీ నాన్నకు కూలి పనికి వెళ్ళడం కొత్త, మీ అమ్మకి కష్టపడి పని చేయడం కొత్త, వాళ్ళకి బతకడం కొత్త ఏం కాదు. చేత కాకుండా బతకడం చేతగాని సీము నెత్తురు సిగ్గు బిడియం లేకుండా అడ్డంగా రైస్ రేపు నుంచి దొరకదన్నట్టు తినేసి బతికేస్తున్నావే, నీకు నాశనం. గుర్తుపెట్టుకో. చదవకపోతే ఎవరి కోసం? వాళ్ళ చదవమన్నది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ చదవమన్నది వాళ్ళ కోసం కాదు, నీ కోసమే, నీ భవిష్యత్తు కోసమే చదవమన్నాడు. వీడేమంటాడు? మనల్ని బెదిరించేస్తుంటాడు, నేను వెళ్ళను రేపు నుంచి, నేను రాను రేపు నుంచి, నేను వెళ్ళంటే వెళ్ళకు, రేపు నుంచి నేను చదవను, నేను ఉండనంటే అడుగుతున్నాను. చదువులు లేవు ఈరోజు. బైకులు, మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ ఫోన్లు, బ్రాండెడ్ డ్రెస్సులు అడుగుతున్నాను. బ్రాండెడ్ ఫోన్లు ఎంతకాలం ఆడుతావు? సిగ్గుంటే అడుగుతున్నా. ఎవరైనా ఈ ప్రాంగణంలో ఉంటే సిగ్గుంటే నువ్వు సంపాదించప్పుడు కొను. 5,000 రూపాయల ఫ్యాంట్, నాన్న 5,000 ఇచ్చిన ఫ్యాంట్ అప్పుడు కొన్న కాదు. నీకు సిగ్గుంటే 5,000 రూపాయల ఫ్యాంట్, ఒక బ్రాండెడ్ జీన్ కొట్టినావంటే నీ కష్టార్జితం ఎంత? నాన్న జేబుల్లో డబ్బులు దొంగిలించడమా? నాన్న కష్టానికి సిలిజెంచులు పెట్టడమా? చేసే పనులు ఏడు చెప్తున్నా. మళ్ళీ ఆ ఎకారం డ్రెస్ కోడ్ ఒకటి, మళ్ళీ ఆ చూస్తుంటే ఇంకా ఎకారం వచ్చేస్తాడు. ఎంత పొడుగు పుంజుతున్నారండి, గడ్డం ఇలా పొడవగా, మేకపోతులు కొంటే చూస్తారు పొడవగా, అది అట్టుకుని ఇలా లాగేయాలండి. ఇలా పెంచేసి ఒకప్పుడు ఏదైనా వాతావరణం చూస్తే పోలీసులు, నేను క్రైమ్లో పనిచేసానని చెప్తున్నాను, వాతావరణం చూస్తే ఆడి గడ్డం, ఆడి వైఖరి, ఆడి పెంచిన ఎవ్వారం, ఆడు మడతెట్టుకునే విధానం చూసి ఈడి బ్లేడ్ బ్యాచ్లో అందేటని అని ఖచ్చితంగా టక్కన పట్టుకునేవారు. అంటే వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈడు బ్లేడ్ బ్యాచ్ రా అని తెలిసిపోతుంది. ఇప్పుడు అందరూ, కానీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఇలాగే వైఖరిలా ఉంటే తల్లిదండ్రులకు నువ్వు ఘనత తేకపోయినా, నీకు తల్లిదండ్రులకు గౌరవంగా లేకపోయినా, వీళ్ళని పెంచడం వాళ్ళకి రాకపోయినా, వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ పెరగకపోయినా కుటుంబం చిందరవందర అయిపోద్ది, ఎడారి బతుకులు అయిపోతాయి. చేస్తారు చాలామంది అనుకుంటారు, చాలామంది తల్లిదండ్రులు కూడా తెలియదండి. వెళ్తున్నాడు, 1 రూపాయి తెస్తున్నాడు, వెళ్తున్నాడు, 1 రూపాయి తెస్తున్నాడు, వెళ్తున్నాడు, 1 రూపాయి తెస్తున్నాడు. ఒక రోజు కుటుంబం వస్తుంది, ఆ కుటుంబంలో ఆడికి పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళిలో పిల్లలు పుడతారు. రేపు పొద్దున లింగులింగాన్ని సంపాదించే సంపాదన నిన్ను పోషించగలడా, భార్యకి పెట్టగలడా? రూపాయి ఏదన్నా పోగేసి పెట్టగలవు, ఒక్కడ చేయలేడని అడుగుతున్నాను. పిల్లల భాగం, పిల్లలు ఈరోజు ఎంత దారుణంగా ఉన్నారంటే తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళు లేరు. యెషయా కొడుకుని చూడండి, జరిగే గొడవను ఆపేశాడు, జరిగే యుద్ధాన్ని ఆపేశాడు, జరగాల్సిన నష్టం జరగకుండా ఇదిగో దేవుడు నన్ను సాక్షిగా పెట్టుకున్నాడు, నేనున్నంత కాలము నా దేశానికి ఏమీ కాదని ఒక సాక్ష్యంగా నిలబడ్డాడు. ఈరోజే మీరు గమనించండి, ఈరోజే ఎంత వింతగా ఉన్నారు తెలుసా? వీళ్ళ వల్ల యుద్ధాలు ఆగొద్దు, కానీ వీళ్ళ వల్ల మన నెత్తి మీద కుంపలు రాకుండా ఉంటుంది చాలు. కుంపట ఏం చదివారంటే చదవలేదు, వచ్చి ఏం చెప్తాడు చెప్పనా? రేపు కానీ నాకు పెళ్లి చేయకపోతే ఆ 3వ ఈదులో ఉంది, రేపు కానీ నాకు పెళ్లి చేయకపోతేనే చచ్చి, ఇప్పుడు ఆ పిల్లని చేయకపోతే చచ్చిపోతాడంట. అందుకే పుట్టాడు పోటుగాడు. ఈ పోటుగాడు, ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకు పుట్టాడంటే ఇప్పుడు ఆ ఇంటి మీదకి ఇంటి మీదకి దూకడానికి పుట్టాడు. ఈ పుట్టినోడు ఏమంటాడట, ఇప్పుడు ఆ పిల్లని చేయకపోతే చచ్చిపోయి నడుతున్నాడు. నువ్వు గాలి అతవే, నేను కావాలని అంటున్నాను, నువ్వు గాలి అతవే, నిన్ను ప్రేమించిందంటే అది, నువ్వు గాలి అతవే, నిన్నే ప్రేమించిందంటే అవతల ఎంత సుడిగాలో. ఇక మీ ఇద్దరు ఈ రకమైతే కుటుంబానికి ఈదురుగాలే, అలపపీడనం వాయుగుండం ఇక మా కుటుంబానికి. నా మాటలు అర్థమవుతున్నా లేదంటే మనం చూస్తూ చూడండి ఇలా చేసే పనులు. ఇలాగ ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో, పెద్దలు చెప్పిన మాట వినలేదు, గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చారు, అక్కడ నిలబడ్డారు. గౌరవమా? ఎవరు కూతురు అని చెప్పుకుంటే ఎవరు కూతురు? మా కూతురు అని చెప్పుకోగలరా? ఎవరు కొడుకు అని చెప్తే ఎవరు కొడుకు? మా కొడుకు అని చెప్పుకోగలరా? బలవంతంగా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి దండలు, ఇది ఒక స్టైల్ అయిపోయిందండి, దండలు చూసుకుని మళ్ళీ ఫోటోలు చూపించి కనబడేలాగా ఏసీ మెల్లో వచ్చి మమ్మల్ని చేర్చుకున్నట్టే పండ్రాని బయటకన్నా. పండ్రంటే బయటికి పోయారు, పౌరుషంగా వెళ్ళిపోయారు. 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 3 వారాలు ఉంటారు. తర్వాత ఏంటి? తర్వాత ఏముందో చెప్పిన కట్ చేసి ఆ వీడియోలో చూపిస్తారు, మీరు చూడండి. ఈడేమో సుత్తెత్తుకున్నాడు, ఆవిడేమో అక్కడ అదేంటది ఆ సుత్తెడితే ఎర్ర కాలుతుంది కదా, అది పట్టుకుంది. ఆవిడ తిరగేసి కొట్టడం, ఈడు పట్టుకోవడం, ఈడు తిరగేసి కొట్టడం, ఆవిడ పట్టుకోవడం, సుత్తి సేనం తప్పేది ఇద్దరికి ఇంకేమీ లేదండి. గుర్తుపెట్టుకోండి. లవ్ చెత్త అంటే బాగా అంటే లవ్ చెత్త అంటే
అవి ఏమిటగా పానీపూరీలు అమ్ముకోవడం కూడా పనికిరారు, గుర్తుపెట్టుకోండి. దేనికి పనికిరా అని అడుగుతున్నాను. దేనికి పనికి వస్తారు? అమ్మా నాన్న చదువుకో, చదువునోడికే లేవు ఇప్పుడు ఉద్యోగాలు, గ్రూప్ 1 చదివినోడికే లేవు ఉద్యోగాలు. నీకు ఉద్యోగం లేదు, ఒక బాధ్యత లేదు, ఒక టాలెంట్ లేదు, ఒక పని లేదు, ఏమీ లేదు. ఎలా బతుకుతావురంటే ఆడికి అది అనవసరం, మీ కళ్ళుతో కాదు. నేను అడుగుతున్నాను, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, మీరు ఎలా చస్తారనుకుంటే, మీరు నెలల్లో ఉన్నప్పుడు వీడు చస్తాడు, వీడు ఎదిగి మమ్మల్ని చంపుతాడు అనుకుంటే ఆ రోజే నోట్లో ఒడ్లు గండి వేసేద్దరు కదా. మీరు ఎదిగి నడుతున్నారు, ఎదిగి ఏం చేద్దామని 25 ఏళ్ళు పెంచుకుంటారు, 30 ఏళ్ళు పెంచుకుంటారు. మీరు కాని పని ఏదో మీ ఇగోలు అడ్డొచ్చినాయి అని ఆత్మహత్య చేసుకుంటే నడుతున్నారు. సబవా? బతుకుండగా మీ తల్లిదండ్రులను చంపేస్తారా? బతుకుండగా వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా అడుగుతున్నారు. బిడ్డలు ఎదిగొచ్చిన బిడ్డలు చనిపోతే వాళ్ళకి ఎంత వేదనండి, ఎంత బరువు అండి, వాళ్ళకి ఎంత బాధ అండి. ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసి అదే బాధపడుతుంది. మా కుటుంబానికి జరిగిన అన్యాయం మళ్ళీ ఇలాంటి ఆత్మహత్యల పరంపర మా ఊర్లో జరగకూడదన్నా. నా కూతుర్ని ఎత్తుకుని మాట్లాడినా పర్లేదు, కానీ మా ఊర్లో ఇంకా ఏ యవనస్తురాలు చనిపోకూడదన్న గట్టిగా చెప్పండి అన్నానే. ఇంత ఖర్చు పెట్టారు ఈ కుటుంబం. ఇంత జరగాలని ఇలా ఎక్కడా జరగకూడదు. అందుకే ఈరోజు నేను యవనస్తులను అందరిని అడుగుతున్నాను, ఈ ఆవేశ నిర్ణయాలే మానేయండి. పుట్టినది గుర్తుపెట్టుకోండి, కోట్లు పుట్టినందుకు, లక్షలు పుట్టినందుకు 1000 రూపాయలు తెచ్చి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ కాస్త మంచి పేరు తెస్తే చాలండి. ఎవరి పిల్లోడండి, ఎవరి పాప అండి, ఎవరండి అని అడిగితే పలానా వారి పాప అండి, పలానా వారి బిడ్డ అండి, చక్కగా ఉంటాడండి ఆ మగబిడ్డ అని చెప్పుకుంటే చాలు. అదేనండి వాళ్ళకి ఇచ్చే మనం గొప్ప ఆస్తి. అదేనండి వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే మన బిడ్డల బాగానండి. మనం ఎందుకో ఇంట్లో విషయాలంటే ఊరందరికి తెలిసినారో తెలుస్తాయండి, అందరికీ తెలిసినారు. లాస్ట్లో మనకు అర్థమవుతుంది, అప్పుడు చెప్తారు మనకంతా నాశనం అయిపోయిన తర్వాత. బాగా వినండి, మన ఇంట్లో మనం నమ్మిన బిడ్డ కొరకు ఎక్కడో బయట నుంచి ఒక విషయం వచ్చి మన చెవిలో పడింది అనుకోండి, అది మన బిడ్డ కొరకు, మన కొడుకు కొరకు అది వచ్చి చెవిలో పడింది అనుకోండి, వాళ్ళ మనసు ఏమైపోద్దండి. ఇంకో 50 ఏళ్ళ బతకాల్సిన మీ నాన్న నువ్వు చేసిన తుంటర పనులకు, నువ్వు చేసిన పనికిమాలిన పనులకి, ఇంకా బారెడి కాలం బతకాల్సిన మీ నాన్న నువ్వు చేసిన పనికి ఏమైపోతాడో తెలుసా? బెంగ పెట్టుకుని ఏమనలేక చివరికి మంచం పడి చచ్చిపోతాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చాలా దిక్కుని చెప్పాను, మీకు కూడా చెప్తాను, ఒకసారి వినండి. చాలా చక్కగా పెంచుకుంటున్నాడు, చక్కగా పెంచుతున్న ఆ కూతురు, చక్కగా పెంచుతున్నాడు ఆ కూతుర్ని. జరిగినట్టుగా ఉండే స్టోరీ, సమాజంలో జరిగిన విషయాన్ని అద్దం పెట్టే స్టోరీ. అల్లారం కొట్టారు, తీయలేదు. గడగొట్టారు, తీయలేదు. లోపల ఆడపిల్ల ఏం చేస్తుందని పిలవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు, తలుపు తీయలేదు. అమ్మ తల్లి దివ్య ఒకసారి తలుపు తీవే అని గట్టిగా అరిశారు. గట్టిగా అరిస్తే తలుపు తీయలేదు. ఇసుక్కుంటూ తలుపు తీసింది. ఆ తలుపు తీసి ఇలా ఉంది. ఏ అని అడిగింది వాళ్ళ నాన్న. పొగరు, ఎందుకంటే నాన్న బాగా ప్రేమిస్తాడు కదా, అందుకు పొగరు. ఏ అని అడిగింది. ఏమి లేదమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే తల్లి అంట. తెలుసులే, డోరేసి వెళ్ళిపోండి అంతే. ఈ మధ్య లింగిలింగ్ అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఎంత పెద్ద కలట్రామలా ఫీల్ అవుతున్నారని కొంతమంది. వాళ్ళ నాన్న అక్కడ నిలబడి గుర్తుపెట్టుకోండి, అక్కడ నిలబడి అంత ప్రేమించి అర్ధరాత్రి 12 వరకు నిలబడి అమ్మ తలుపు తీయమ్మా, అమ్మ తలుపు తీయమ్మా అని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు ముగ్గురు కలిసి తలుపు తీ అంటే ఇప్పుడు సీరియస్గా బయటకు వచ్చి ఏ అనగానే, ఏమి లేదురా నీ బర్త్డే తల్లి, నీకు జన్మదిన శుభాకాంక్షలు. సరే అమ్మ పడుకో, చాలా చదువుకున్నా అలసిపోయావు తల్లి, పొద్దుటే కాలేజీకి వెళ్ళాలి, పడుకో అని. అమ్మాయికి తల్లిదండ్రులు కదండి, కూతురు నమ్ముతారు. లోపలికి వెళ్ళిపోయి పడుకో అమ్మంటే లోపలికి పోయింది. పడుకుని ఏం చేస్తుంది, ముసుకార దుప్పటి కప్పి ఇంకొకటితో స్టార్టింగ్ చేస్తుంది. అవతల నుంచి టింగ్ అని ఒకటి మెసేజ్ పెట్టాడు, హ్యాపీ బర్త్డే డియర్ అని. వెంటనే ఎక్కడ లేని నవ్వు. అమ్మ నాన్న చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నవ్వు రాలేదు, తమ్ముడు చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నవ్వు రాలేదు. ₹10 మెసేజ్ కూడా ఎట్టాడు చూసారు, ఆ మెసేజ్కి నవ్వు వచ్చేసింది, పక్కపక్క నవ్వేసింది. థ్యాంక్ యూ సో మచ్ అని రిప్లై అదిరిపోయింది. చాలా డీప్గా స్టార్ట్ చేసుకుంటున్నారు, ముదిరారు, తొండ ముదిరి అన్నట్టు అంతగా తప్పుడు పని చేయడానికి ముదిరారు. ఎంత భయం లేని పిల్ల అంటే, వాళ్ళ నాన్నకి ఆ ఊర్లో గౌరవం ఉంది, వాళ్ళ నాన్నకి చాలా మర్యాద ఉంది. ఆ పిల్ల ఎంత భయం లేనిదంటే, వాళ్ళ నాన్న కొనిచ్చిన ఫోన్తోనే వాళ్ళ నాన్న కళ్ళు కప్పింది, వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చిన వస్తువులతోనే, వాళ్ళ అమ్మ నాన్న చదివించిన చదువుతోనే ఆ తెలివితేటలతో ఆ తల్లిదండ్రులకు కళ్ళు కప్పిస్తుంది. పాడు పని చేసింది. చెప్పా చేయకుండా ఒకరోజు ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుని నాన్న ముందే లగేజ్ పెట్టుకుని బయటకు వచ్చింది. నాన్న సోఫా సెట్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని. ఎక్కర్లేదు డాడీ, ఇక్కడ లాండ్రీ షాప్ దగ్గరికి వెళ్తున్నాను.
త్వరగా వచ్చామా, రోజులు బాగాలేదు, తమ్ముడిని జత తీసుకెళ్తామంటే లేదు డాడీ నేను వెళ్ళొచ్చేస్తాను, ఇది చివరే కదా అని వెళ్ళింది. ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు, గంటలు దాటేశాడు. ఆ గంటలు దాటిన తర్వాత తండ్రి ఆగలేక అడిగారు, ఏవే బిడ్డ ఇందాక అనగా వెళ్ళింది, ఇంకా బయటికి రాలేదు, షాప్ దగ్గరికి అంది, ఒకసారి కనుక్క అంటే చూస్తుంది, ఇదిలో నుంచి కనబట్టలేదు. ఆ తమ్ముడు ఎవరైతే ఉన్నాడని పంపించారే, అక్క అక్కడికి వెళ్ళింది షాప్ దగ్గరికి, ఒకసారి తీసుకుంటారా అని పంపిస్తే టకటక వెళ్ళింది. వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత వచ్చి చెప్పాడా, డాడీ అక్క ఇక్కడికి రాలేదంట. కంగారు స్టార్ట్ అయింది. మరి ఎక్కడికి పోయింది, ఏం చేస్తుంది, చెప్పచేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది, కంగారు అయ్యారు. ఉదయం నుంచి చూస్తున్నారు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. తల్లి కంగారు ఎక్కువ కనుక తల్లి అంది, ఏమండి కంప్లైంట్ ఇద్దామండి, మిస్సింగ్ కేసు పెడదామండి, పాపను ఎవరు ఏదో చేశారండి, నాకు అర్థమవుతుందండి. ఎప్పుడు మనకి అంటారు బాబు, మన బిడ్డకి ఏమీ తెలియదండి, ఎవరు ఏదో చేసుంటారండి, కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ ఇవ్వడానికి లోపలికి ఐడి ప్రూఫ్స్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా మిస్సింగ్ కేసు ఇచ్చామనుకోండి, లోపలికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అన్న ఉండాలి, పిల్లల ఫోటో అన్న ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఆ లోపలికి వెళ్ళి ఆ పాప రూమ్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ లెటర్ రాయడానికి లోపల ఏముంటాయని ఎతకడానికి వెళ్తే బయట లోపల టేబుల్ మీద ఒక లెటర్ ఎగురుతూ కనబడింది. ఆ లెటర్లో ఇలా రాసింది, డాడీ ఇంకెప్పుడు నన్ను ఎతక్కంటే. నేను ఎంతో గాఢమైన ప్రేమ ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను, మా ప్రేమకు మీరు అడ్డు రాకండి, మీరు అడ్డొచ్చి మమ్మల్ని చంపేసేంత ప్రయత్నం చేస్తారు, మీ పరువుకి మా ప్రాణాలు మీరు తీసేస్తారు, మీరు దయచేసి మా ప్రేమకు అడ్డుకు రాకండి, మమ్మల్ని దయచేసి ఎతక్కండి, ఇక మేము వెళ్ళిపోతున్నామని ఆ లెటర్ రాసేసిపోయింది. ఎందుకంటే అందరూ రాసేది ఏనండి, ఆ లెటర్ రాసేసి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు మమ్మల్ని ఎతక్కండి, దయచేసి వెళ్ళిపోండి అని ఆ లెటర్ రాసి చనిపోయింది, క్షమించండి వెళ్ళిపోయింది.